సీనియర్ యాక్టర్, లెజెండరీ యాక్టర్ జయసుధ గారి కాంబినేషన్ ఉంది. అసలు చేసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అన్న ఆమె అయితే లైక్ మ్యామ్ వచ్చారు సెట్కి, మాతో అందరితో బాగా మాట్లాడారు. లైక్ గ్రాండ్ సన్స్ లాగా మీ హెయిర్ బాగుంది, కాస్ట్యూమ్ బాగుందని జోక్స్ చేస్తా. మమ్మీ వాళ్ళతో కూడా అలానే మాట్లాడారు, మీ కొడుకు ఎవరు మమ్మీ మీరు అని. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏం యాటిట్యూడ్ లేకుండా అందరితో మాట్లాడారు. ఏమన్నా ఇన్పుట్స్ ఇచ్చారా సెట్లో కానీ ఫ్యూచర్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి? అలా ఏమనలేదు, కానీ ఏమన్నారంటే మేము ముగ్గురు చాలా బ్రైట్ అవుతారు నాన్న ఫ్యూచర్లో అని ముగ్గురిని కాంప్లిమెంట్ చేశారు. ఓకే. సో ఇన్ని రోజులు ఆడిషన్స్ మీద చాలా హోప్స్ పోగొట్టుకున్నారు. మేబీ మీరు చెప్పడం బట్టి ఇప్పుడు ఆడిషన్స్ మీద హోప్స్ వచ్చినాయి అనేసి అనుకుంటారు మీలాగా ట్రై చేసే యాక్టర్స్కి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్న అందరూ లైక్ హార్డ్ వర్క్ చేయాలి, డెడికేషన్ ఉండాలి, ఇంకొకటి నెవర్ గివ్ అప్ అని ఉండాలి. మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, సో ఎప్పుడు ట్రై చేస్తూ ఉండండి. సో చెప్పండి ఇంకా సెట్లో బెస్ట్ మెమరీస్, ఎందుకంటే భైరవం సినిమా సక్సెస్ మూడ్లో ఉన్నావు కాబట్టి చెప్పు. అదే అన్న ఇంకా సెట్లో లైక్ అందరు చాలా బాగున్నారు. నా ఫేవరెట్ మెమరీ అంటే లాస్ట్లో మన జయసుధ గారు వెళ్తా బాగా చేశారు నాన్న మీ ముగ్గురు, మనం కూడా చేద్దాం, మీరు హీరో అయిపోండి మనం కూడా చేద్దాం అన్నారు. అదొకటి చాలా బాగా అనిపించింది. ఓకే. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా స్టేజ్ పైన కొంచెం మంచి జోష్ యాక్టివ్గా మాట్లాడారు. అసలు ఆ ఫీల్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం అన్న నమ్మంటే ఏంటో తెలిసింది. లైక్ మేమున్నాము మాడుతున్నాను నేను, అక్కడే మన సార్ ఇలా వాళ్ళ కొడుకు కూతురు చూస్తున్నారు, ఇదిగో తనే నన్ను చేశారని ఇలా ఫింగర్ పాయింట్ చేశారు. లైక్ సార్ని చూస్తే చాలా హ్యాపీగా, ఇంకా నేనైతే యాక్చువల్లీ స్పీచ్ కెమెరాలో చూసి మాట్లాడాలి కదా, ఇక్కడ అంతా చూస్తా మాడుతున్నాను. సార్ నారాయణ సార్ వీళ్ళ ఫ్రెండ్ లైక్ చాలా ఫ్రెండ్లీ ఉన్నారన్న, అందరు చెప్తున్నాను మీకు అదే ఫ్రెండ్లీ చాలా అంటే చాలా. ఇంకా అయిపోయిన తర్వాత కూడా కిందికి వచ్చిన తర్వాత సార్ మమ్మల్ని హక్ చేసుకొని బాగా చేశారు మీరు అని, మనం కూడా ఫ్యూచర్లో చేద్దామని అందరూ హీరోస్, డైరెక్టర్స్, అజయ్ సార్, హీరోయిన్ అక్క చాలా బాగా చూసారండి. ఓకే. భైరవం సినిమా నుంచి బెస్ట్ డైలాగ్ ఇది బాగుంది అనే డైలాగ్ ఏదైనా చెప్పండి. ఇది సార్ డైలాగ్, సీనుగాడి కోసం ప్రాణాలు ఇస్తా, అదే సీనుగాడిని ఎవరేమన్నా అంటే కొడక ప్రాణాలు తీస్తా. వావ్ సూపర్, నిజంగా డిట్టు కనిపిస్తున్నారు మంచు మనోజ్ గారు అసలు. థ్యాంక్ యూ.